భూమి, గగన్ ఇద్దరు క్యారెక్టర్స్ మార్చుకొని పార్టీలో మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే గగన్ బాగా డ్రింక్ చేయటం వల్ల భూమితో మనసు విప్పి మరీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చెర్రీ నక్షత్రతో పూజ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మీరా చెర్రీ దగ్గరికి వచ్చి, "రే చెర్రీ, మీ నాన్నెక్కడ కనిపించట్లేదే" అని అడగటంతో, "ఇందాక ఇక్కడే ఉన్నాడు కదమ్మా" అని చెర్రీ అంటాడు. "లేదురా, నేను మొత్తం వెతికి చూశాను, ఎక్కడా కనిపించట్లేదు" అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. కేపీ ఏమో శారదతో కలిసి గుడిలో వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొని ఉంటారు. "చూడండమ్మా, ఇప్పుడు పూజ మొదలవుతోంది కదా, అందరూ ఒకరి చేతులకు ఒకరు కంకణాలు కట్టుకోండి" అని పూజారి గారు చెప్తూ ఉంటే కేపీ శారద చేతికి కంకణం కడుతూ ఉంటాడు. శారద చాలా సంతోషంగా కేపీతో వరలక్ష్మి వ్రతం పూజ చేస్తూ ఉంటుంది. అలా కేపీ కంకణం కడుతూ ఉంటే శారద చాలా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక గగన్ బాగా తాగేసి ఉండటం వల్ల భూమిని చాలా దగ్గరగా గుండెలకి హత్తుకుంటూ, మన మధ్య మూడో మనిషికి చోటు ఇవ్వకూడదు, గాలికి కూడా మన మధ్య చోటు ఉండకూడదు, సరేనా? ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా నిన్ను వదలను అంటూ గగన్ బాగా తూలుతూ తాగుతూ మాట్లాడి అలా భూమిని రెండు చేతులతో మోసుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అలా గగన్ భూమిని ఎత్తుకోవటంతో భూమి కూడా గగన్ మెడ చుట్టూ తన చేతుల్ని పెట్టి పట్టుకొని ఉంటుంది. చాలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ మోసుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అందరూ చూస్తుండగానే గగన్ ఇలా చేస్తూ ఉండటంతో ఇక ఒక అతనైతే, "రే ఉదయ్, నీ భార్య ఆ గగన్తో జంపురా జంపు" అని చెప్తూ ఉంటాడు. దాంతో ఉదయ్ మండిపడుతూ కోపంగా చూస్తూ వీళ్ళిద్దరినీ కూడా గగన్ అలా భూమిని మోసుకువెళ్తూ ఉంటే వీడియో రికార్డింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఉదయ్ వీడియో తీసుకుంటున్నాడని కూడా గమనించుకోకుండా గగన్ ఎత్తుకోవటంతో భూమి చాలా సంతోషపడుతూ గగన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అలాగే గగన్ భూమిని మోసుకొని ఇక ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి రానున్న ఎపిసోడ్లో భూమి మెడలో తాళి కట్టేస్తాడు.